ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలకు గానీ, మాకు గానీ. బయట ప్రజలకి ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు. ఆయన అనుభవించారు తప్ప మీకెప్పుడు ఆ ఆ! ప్రాబ్లమ్ రానివ్వలేదు. ఇప్పుడు మాకు తెలుస్తాంది. ఆ హ్మ్. బాధనేదేంటో. హ్మ్. ఇప్పుడు కూడా నాకు కూడా ఆయన బాటలోనే వెళ్తాను. మాకు డబ్బు కావాలి అనే ఆశ లేదు. అంత ఆశే ఉంటే ఈయనకెప్పుడో అడ్డు చెప్పేవాళ్ళం. హ్మ్. మీరు ఎవరడిగినా ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదట. ఎందుకని? ఈవెన్ నాకు కూడా ఇంత టైం పట్టింది మీతో మాట్లాడాలంటే. అంటే నేను కొంత బాధలో ఉన్నా. హ్మ్. ఊహించుకోని సంఘటన జరిగింది మా ఇంట్లో. నాకు కూడా ఆ బాధతో ఏమి ఇవ్వగలనో లేదో మీ క్వెషన్స్‌కి ఆలోచించే టైం లేదు నా దగ్గర. ప్రజల్లో ఎక్కువ వెళ్తున్నా గాబట్టి. హ్మ్. అందుకే ఈ తక్కువ టైంలో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతూ అధికారంలోకొచ్చినాక ఎవరు ఎన్నడిగినా, ఏదడిగినా టైం ఇస్తాను. చేస్తాను. సానుభూతి ఓట్లు అని జెప్పేసి మీ విజయాన్ని తక్కువ చేసేవారికి మీరేం జెప్పాలనుకుంటున్నారు? మీరడిగింది తప్పు. హ్మ్. సానుభూతి ఓట్లేం కాదు. జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులేం కాదు. చిత్తశుద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారు. గోపీనాథ్ గారికి సినిమాలంటే ఎందుకండి అంత ఇష్టం? చాలా సినిమాలు గూడా ప్రొడ్యూస్ చేశారు. అండ్ సినీ రంగానికి గూడా ఆయన జేసిన సేవలేంటి? మీకు ఐడియా ఉందా వాటి గురించి? సూపర్ స్టారు కృష్ణ గారు ఫేవరెట్. కృష్ణ గారి గురించే మూవీ తీశారు. హ్మ్. 'రవణ'. హ్మ్. దాంట్లో కృష్ణ గారుంటారు. హ్మ్. రాజశేఖర్ గారు. అంత అభిమానంతో చేశారు ఆ సినిమా. సో, చెప్పేవాళ్ళు. ప్రొడ్యూసర్‌లంటే కామన్‌గా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. లేదు. మాకు ప్రతి మూవీ లాసే. హ్మ్. కానీ ఈయన ఓన్‌తోనే చేశారు. ఇక మీ పిల్లల విషయానికొచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ, ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి గదా! సో, ఏం డిస్కస్ చేసుకునేవారు? అక్షర అంటే బాగిష్టం. హ్మ్. ముగ్గురు అంటే బాగిష్టం. కానీ ఒక్కో సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉండేది. హ్మ్. కలిసొచ్చిందని. హ్మ్. సడెన్‌గా ఈలోపు ఇట్లా అయింది. తను కూడా ఒక 2 వీక్స్ అసలు మాట్లాడలేదు, తినలేదు, తాగలేదు. ఏంటనేది కూడా మనకు తెలీదు. అట్లా అయిపోయాడు. మాకు కూడా భయమేసింది. యాక్టర్‌ని చేద్దాం అనుకున్నట్టున్నారు మీ అబ్బాయిని గూడా? అవును. చాలా ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి. హ్మ్. నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది. హ్మ్. పాపకు కూడా ఈ ఇయర్ పెళ్లి చేయాలనుకున్నారు. హ్మ్. చిన్న పాపకి ఇంకా టైం ఉందిలే. థర్డ్ ఇయర్ చేస్తుంది ఎల్ఎల్బీ. తన్ని తీసుకురావాలనుకున్నారు ఈయన తర్వాత ఆ పాపని రాజకీయాల్లో.